అటు ఎండలు ఇటు ఎన్నికలు ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తలమునకలవుతున్నాయి. ప్రచార సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి. ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అహ్మదాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. 58 సంవత్సరాల తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకాలో ఈ సమావేశం జరగడంతో ప్రాధాన్యత ఏర్పడింది. అహ్మదాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా ప్రియాంక వాద్రా పాల్గొంటున్నారు. ఎన్నికల కార్యక్రమాలకు వ్యూహరచన చేయనున్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలను కూడా చర్చిస్తారు. పార్టీ సమావేశానికి ముందు కాంగ్రెస్ నేతలంతా సబర్మతి ఆశ్రమంలో మహాత్మునికి నివాళులర్పించారు. 1930 మార్చి 12న జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని స్మరించుకుంటూ ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నారు. మోదీ స్వస్థలంలోనే ఆయన్ను ఎలా ఢీకొట్టాలా అనే అంశంపై కాంగ్రెస్ ఓ కార్యాచరణను తయారు చేయబోతోంది. సమావేశం అనంతరం సాయంత్రం జన సంకల్ప్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో రాహుల్, సోనియా, ప్రియాంకతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పాల్గొంటారు. మళ్లీ కాంగ్రెస్ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని తెరపైకి తెస్తోంది. ఆ నినాదంతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతోంది. నయీ ఉమ్మీద్ నయా దేశ్, చౌకీదార్ చోర్ హై, చౌకీదార్ కా చోరీ కర్నా నాముమ్కిన్ హై వంటి నినాదాలతో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తాను ప్రచారానికి మాత్రమే పరిమితమవుతానని, పోటీ చేయబోనని ప్రియాంక ప్రకటించారు. అహ్మదాబాద్ లో సిడబ్ల్యూసీ సమావేశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన తర్వాత జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మరి కాసేపట్లో జన సంకల్ప యాత్ర పేరుతో ఒక భారీ బహిరంగ సభ గుజరాత్ లో ప్రారంభం కానుంది. ఈ సభా వేదిక మీద ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల ప్రతి వ్యూహాల మీద ప్రధానంగా చర్చించుకున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 7 దశలుగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మీదనే ప్రధానంగా ఈ వర్కింగ్ కమిటీ చర్చించింది. అధికార భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏ అంశాలను లేవనెత్తాలి, ప్రజల్లోకి వేటిని తీసుకెళ్లాలి, వాటిని కూడా మరింత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలిగి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం ఎలా చేయాలన్న దాని మీదనే ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫోకస్ చేసింది. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దాన్ని కూడా ఒక మేనిఫెస్టో రూపంలోకి తీసుకుని వచ్చి ప్రజల్ని కన్విన్స్ చేసి తద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నది కూడా వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. అంటే ఒకవైపు అధికారంలో ఉన్న బీజేపీ మీద విమర్శలు మాత్రమే చేస్తే అది బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. కేవలం విమర్శలకే పరిమితమయ్యారని ప్రజలు అనుకోవచ్చు. అందుకనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పడం ద్వారా కూడా వారిని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగము, రైతాంగ సంక్షోభము ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా అడ్రస్ చేస్తుంది అన్న దాని మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎలాగైతే అధికారంలోకి వచ్చారో రైతాంగం, నిరుద్యోగ సమస్యను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారం ఎలాగైతే జరిపి అక్కడ విజయవంతమయ్యారో దాదాపు అదే తరహా ఫార్ములాని దేశమంతటా కూడా అమలు చేస్తూ దేశమంతటా కాంగ్రెస్ పార్టీని విజయ పదంలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ప్రధానంగా ఈ రోజు చర్చ జరిగింది. పైపెచ్చు ఈ రోజుకున్న ప్రాధాన్యతను చూస్తే గనక 1930 మార్చి 12న మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని దండియాత్రను ప్రారంభించిన నేపథ్యంలో అలాంటి రోజున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రోజు సమావేశమై ఎన్నికల రణరంగంలో తమ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఇప్పుడు జన సంకల్ప సభ, ఈ రెండు ఉద్దేశం అదే అని చెప్పుకోవచ్చు. అలాగే
అభ్యర్థుల కసరత్తు, అభ్యర్థుల ఎంపిక కసరత్తు, వీటికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంటే అగ్రనేతలు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఆయా రాష్ట్రాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్న దాని మీద కూడా చర్చించారు. ఆ క్రమంలో ఒక ప్రియాంక గాంధీ మాత్రం తాను పోటీ చేయడం లేదని చెప్పింది. మిగతా వారందరూ పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ దేశమంతటా పర్యటించడం, ప్రచారం నిర్వహించడం మీదనే ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది.